ఈరోజు మాకు ఏ రెసిపీ చూపించబోతుంది? కడాయి ఎగ్. కడాయి ఎగ్. యా. ఓకే, వంట చేస్తావా? యా, సమ్టైమ్స్. ఇప్పుడు నా పైన ట్రై చేయబోతుంది. యా. సో ఇప్పుడు లేట్ ఎందుకు, కడాయి ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కడాయి ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నూనె, వెన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్రీమ్, కారం, కసూరి మేతి, పెరుగు, ధనియాల పొడి, కడాయి మసాలా పౌడర్. కడాయి ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో శివాత్మిక అని తెలుసుకుందాం. శివాత్మిక, ఫస్ట్ కడాయి ఎగ్స్కి మనకు కావాల్సింది కడాయి. ఓకే, కడాయి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది బటర్. ఓకే. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్. సో ఇది కొంచెం మెల్ట్ అవ్వాలనుకుంటా కదా, ఇంకేంటి మరి సంగతులు? ఏముంది, ఇలానే ఫ్రెండ్స్ తోటి చిల్ అవ్వడం, ఈవెంట్స్ తోటి సరిపోతుంది. చాలా బిజీ అనుకుంటా. మా అదృష్టం అనుకుంటా, అంత బిజీ స్కెడ్యూల్లో మన కోసం వచ్చి ఆ వంటని చేసి నాకు పెట్టడం అనేది నా అదృష్టం. అసలు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఈవెంట్స్? బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి చేస్తున్నాను. నువ్వు ఉన్నదే 4th ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి చేస్తున్నావు? అవును, సెకండ్ ఇయర్ నుంచి చేస్తున్నాను. ఏంటి, ఎట్లొచ్చింది దీనిపైన నీకు ఇంట్రెస్ట్? ఇంకా అన్ని ఈవెంట్స్కి లైక్ హోస్టింగ్, యాంకరింగ్ కాలేజ్ అప్పటి నుంచి చేస్తూ ఉంటాను. సో అట్లనే ఇంట్రెస్ట్ తోటి ఇటు షిఫ్ట్ అయ్యాను. నీకు ఎవరైనా అనుపమ పరమేశ్వరన్ రాక కనిపిస్తున్నా అన్నారా? అన్నారా? అసలు నమ్మకైతే కానీ అట్లనే ఉన్నావు. చాలా బాగుంది నీ హెయిర్. థ్యాంక్ యూ. నీ మాటలకి నాతో పాటు ఇది కూడా మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఆనియన్స్ తీసుకోవాలి. ఓకే. సో ఆనియన్స్ కొంచెం ఆరెంజిష్ కలర్ అలా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే. వెయిట్ చేస్తుంది నేను ఏమంటానా నెక్స్ట్ అని చెప్పేసి, కలుపుకుంటూ చూస్తుంది. ఏమనలేరా? అంటే ఇంకా నన్ను ఎక్కిస్తావేమో అని చెప్పి కొంచెం యాంగ్జైటీ వెయిట్ చేస్తున్నా. నాకు రాసిందే 2 డైలాగులు నీకోసం అని చెప్పేసా, అయిపోయింది. ఇంకా కొన్ని మీరు ప్రిపేర్ అయినవి ఉంటాయి కదా, అవి 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 చెప్పేసేయండి. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో, నేను యాంకర్గా పెడతారేమో అని నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు మాట్లాడితే విందామని. ఏంట్రా మాట్లాడాలి, సిగ్గుపడుతున్నావు ఏంట్రా? లేదు, నీ ప్లేస్ ఎలా చేస్తాను, నీతోటి ఎలా చెప్పాలి? ఆవిడ రెడీగా ఉంటాడు ఎడిటర్ ఇక్కడ ఆర్ఆర్ వేసుకోవడానికి. అంతేగా 1 స్పూన్ గార్లిక్ వేయాలి. నాట్ 1 స్పూన్, నాట్ ఫుల్ స్పూన్, హాఫ్ స్పూన్. ఇది కూడా కొంచెం. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఇందులో వేసేయాలి. అండ్ లైట్గా వేసేసి వీటిని కూడా రోస్ట్ చేయాలి. ఓకే. చాప్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ అండ్ ఇవి కొంచెం స్లైస్ చేసినవి కాదు, కట్ చేసిన ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. అండ్ మిక్స్ చేయాలి. ఓకే. డెడ్లీ కాంబినేషన్ ఎగ్లో పెరుగు. సో ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. శివాత్మిక, నీ ముద్దు పేరేంటి? చెప్పాలిగా, పంపివరుగా. బన్నీ. ఓకే. సో బన్నీ, ఇందాక నువ్వు నీ ఇంట్రో చెప్పేటప్పుడు చాలా ట్రావెలింగ్ చేస్తా, చిల్ చేస్తా ఫ్రెండ్స్తో అన్నావు కదా. నీ ఫ్రెండ్స్తో ఎలాంటి ప్లేసెస్కి వెళ్తుంటావా? అండ్ నువ్వు చేసిన వర్స్ట్ పని ఏదైనా ఉందా నీ ఫ్రెండ్స్తో? చిల్లర కామా ఆబ్వియస్గా ఉంటుంది కదా. ఎలాంటి ప్లేసెస్కి వెళ్తా అంటే మోస్ట్లీ బీచెస్ అంటే ఇష్టం. బీచెస్కి వెళ్తా. ట్రిప్స్ చాలా చాలా చేస్తుంటా. లైక్ మొత్తం కాకపోతే గర్ల్ గ్యాంగ్ మాది. బాయ్స్ లేరా మీ గ్యాంగ్లో? అసలు బికాజ్ వి ఎంజాయ్ అవర్ సెల్ఫ్. అంటే సోలోకి వెళ్ళాలిరా, బాయ్స్ లేకుండా వెళ్ళడం కాదు. బాయ్స్ ఉంటే ఆబ్వియస్గా బాయ్స్తోనే ఉంటారు కదా, ఎవరైనా ఎవరి పేరు వాళ్ళు ఉంటారు. నీ లైఫ్లో బాయ్స్లో అసలు ఇంకా ఫ్రెండ్సే లేరా? అస్సలు. నీ క్లాస్లో అసలు బాయ్స్తో మాట్లాడవా? మాట్లాడతా, అప్ టు ది కాలేజ్. ఓన్లీ కాలేజ్ వరకే? అంతే. చిన్నప్పుడు అందరు ఇలానే చెప్తారులే. ఇంకో 1 year ఇంకా చిన్నపిల్లనా కాదా? బీటెక్ కదా, ఆబ్వియస్గా ఈ టైంలో ఉంటారు కదా. అంతే అంటావు అందరికి. మరి నువ్వు వర్క్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు కోఆర్డినేషన్ చేస్తూ ఉంటా, అదంతా అవుతూనే ఉంటది. బట్ అది అప్ టు అక్కడ దాకానే. ఓకే. మొత్తం పర్సనల్ లైఫ్ లోకి అసలు ఇన్వాల్వ్ చేయాలి.
అసలు ఇన్వాల్వ్ చేయదంట, మగవాసనే పడదు అక్కకి. ఓకే, సో ఇది ఫ్రై అయిపోయినట్టేనా? యా, ఫ్రై అయిపోయింది. ఇది కడాయి మసాలా. ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్ కడాయి ఎగ్స్కి కడాయి మసాలా. ఇందాక కడాయి మసాలా వేసావు కదా, అది దేంతో చేస్తారు? మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసి, సోంపు ఇవన్నీ యాడ్ చేసి మొత్తం లైక్ గ్రైండ్ చేసుకొని వేయాలి. ఓకే, అసలు టేస్ట్ అయితే మస్తు ఉంటుంది అనుష. అది నువ్వు కాదరా తిని నేను చెప్తా మస్తు ఉంటుందా. ఆబ్వియస్గా చెప్తావు అనుకో. ఆబ్వియస్గా అంటే ఏంటి మీకు అలవాటు అయిపోయింది కదా కుకింగ్ షోలో, ఎట్లున్నా వీళ్ళు బాగుంటుందని చెప్తాను, ఇవాళ రియల్ రివ్యూ చెప్తా. చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు కారం వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి. ఓకే, కస్తూరి మేతి. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్, ఇది కూడా మీ కన్సిస్టెన్సీ, ఉప్పు, వాటర్. ఒకసారి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే. సో ఒక 5 minutes పడుతుంది కడాయి ఎగ్స్ కుక్ అవ్వడానికి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో బన్నీ కుక్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఫస్ట్ క్రీమ్ వేసేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటే మన కడాయి పన్నీర్ రెడీ. చూసారు కదా బన్నీ మన కోసం కడాయి ఎగ్స్ తయారు చేసింది. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. కడాయి ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నూనె, వెన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్రీమ్, కారం, కసూరి మేతి, పెరుగు, ధనియాల పొడి, కడాయి మసాలా పౌడర్. కడాయి ఎగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో వెన్న వేసి కరగనివ్వాలి. తర్వాత నూనె, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన కోడిగుడ్లను, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలతో పాటు ఉల్లిపాయ ముక్కలు, పెరుగు వేసి కలుపుకోవాలి. తర్వాత కడాయి మసాలా, కారం, ధనియాల పొడి, కసూరి మేతి, ఉప్పు, తగినంత నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత క్రీమ్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, టేస్టీ కడాయి ఎగ్స్ రెడీ.